సారీ సార్. థ్యాంక్ యూ. సారీ, నేను కాల్‌లో ఉండి యాక్చువల్లీ ఫస్ట్ టైం ఒక ఇదిగా మాట్లాడడం జరిగింది. అంటే నేను ఇది నిజంగానే టైం ఇంత అయిందన్న ఆలోచన లేకుండా పోయింది వాళ్ళతో మాట్లాడేసేసి. సో, అది కూడా బిజినెస్ పర్పసే. సారీ అయినా కూడా నేను, ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాడిని యాక్చువల్లీ ఎప్పుడైనా నేను నాకు టైం లేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాట్లాడదని చెప్పేవాడిని, కానీ ఈరోజు అనుకోకుండా మరి టైం అనేది తెలియకుండానే చెప్పేసా. అన్ని టైర్లు కొట్టినారు కదా. సారీ సార్, ఒక కాల్ వచ్చింది మళ్ళీ వెంటనే. అటు ఇక వచ్చే నెల మాత్రం ఇంకొక డివైస్ తీసుకుంటున్నాను, అంటే ఇంకో ఫోన్ తీసుకుంటున్నాను. అప్పుడు డిస్టర్బ్ ఉండదులే. ఒక దానికి వెళ్ళి మీటింగ్ మాట్లాడాలి, ఒక దాంట్లో వాళ్ళకి మాట్లాడడానికి పర్సనల్ ఉంచుకోవాలా. సో ఎప్పుడైతే ఒక్క ఫోన్ వచ్చిందో అప్పటి నుంచి ఎంత ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అనుకోకుండా ఈ ఫోన్ కూడా కొంచెం గరం అయితే ఐఫోన్ 13 ఏమైందంటే కొంచెం వేడైతే హ్యాంగ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి వచ్చే నెల నుంచి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా తీయడానికి ప్రయత్నం చేస్తా. ఐక్యూ బాగుందని చెప్పినారు. చూద్దాం. నేను ఐక్యూ అంట ఫోన్. ఓకే సార్. సో థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు, ఏంటి విషయాలు చెప్పండి. ఏం మాట్లాడుతుంది ఈరోజు, ఏంటి విషయాలు సార్? యా చెప్పండి సార్. సార్ మీరు ఐక్యూ తీసుకున్నాక మీ ఐక్యూ మాకు కూడా పంపించండి కొంచెం. ఖచ్చితంగా. నిన్న మీరు లేరేమో, అయితే ఇంకొక డివైస్ తీసుకున్నా అడిగినాను. అడిగితే ఏ మొబైల్ బాగుంటుంది అంటే ఐక్యూ మొబైల్ అయితే బాగుంటుంది అని చెప్పి ఎవరు మన 2-3 సార్లు చెప్పినారు ఇక్కడ. అంటే ఏ మోడల్ అయితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది అంటే ఐక్యూ మంచిగా ఉంటుంది అని చెప్పినారు అనమాట. అదే ఎవరో బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఇక్కడ, మీదేనా మేడం? అదే ఓకే, టీవీ చాలు ఉంది. ఐక్యూ అంటే వేరే అర్థం కూడా వస్తుంది. అవునవును, వేరే కూడా వస్తుంది. అర్థం మన ఐక్యూ లెవెల్ అనమాట, మన యొక్క. అందుకే అంటున్నా మీ ఐక్యూ మాకు పంపించండి కొంచెం. నేను అర్థం చేస్తాను మేడం, కాకపోతే ఓకే అన్నాను అంతే. ఓకే ఓకే, సో ఐక్యూ లెవెల్ మనం చేసుకోవాలి, కరెక్టే. అని ఐక్యూ ఎంత అంటే సార్, నేను కొనాలి ఫోన్, పడైతుంది బాగా. నిన్న 5 ఏళ్ళ నుంచి వాడుతున్నా ఇదే ఫోన్. ఏది నిన్న నేను కొద్దిగా టైం దొరికింది, చెక్ చేశాను. అది ఇక్కడ ఎక్కువనే రేట్ కనబడింది నాకు కువైట్లో. బట్ చూద్దాం, అది ఇంకా పూర్తిగా నేను చూడలేదు. చూసి మీకు చెప్తాను, నేను చూసి చెప్తాను. అది అంటే రేట్ ఎక్కువనే ఉన్నట్టు కనబడ్డది. కాకపోతే దాంట్లో కూడా అంటే జీబీస్ ఇది ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, హై లెవెల్ కావాలంటే దాన్ని బట్టి ఉంది అనమాట. దాన్ని బట్టే ఉంటుంది. ఇక అట్లా కూడా నడుతా, కానీ ఇట్లా హై లెవెల్ తీసుకోవాల్సి వస్తుంది మేడం, లేకపోతే ఎట్లా? ఎందుకంటే మనకి ఇప్పుడు మనం బిజినెస్ పర్పస్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఒకే ఫోన్తో యూటిలైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇది కొద్దిగా ఈ 13 ఏమైందంటే కొంచెం గరం అయితే చాలు, కొద్దిగా వేడైనా కూడా ఇది అవ్వట్లేదు. ఇది నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే పాపం ఫోన్ కూడా అనకూడదు, బట్ ఇక నేను సంథింగ్ కొన్ని చాలా చేస్తాను కదా, అందుకని అవన్నీ లైవ్ లో చేయాలి, లైవ్ లో అవన్నీ చేయాలి కనుక పాపం దానికి ఎక్కువగా బరువు పడుతుంది. అందుకని ఎట్లా ఉందన్నమాట. సో అందుకని మంచి మొబైల్ తీసుకోవాలనేది నా ఆలోచన, లేకపోతే మళ్ళీ వేస్ట్ మొబైల్ తీసుకుంటే లాభం లేదు. ఇంతకుముందు నాకు ఉండే A73 ఉండే, A73 ఉండే, అది ఇంటికాడ ఇచ్చాను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు A100 తీసుకోండి మరి. అంతే అంటారు, అదే చేయాలి. సామ్సంగ్ A73 ఉండే 5G, అది 8 GB ర్యామ్,
తీసుకున్నాను అప్పట్లో. బా అంటే 8 GB ర్యామ్ తీసుకుంటేనే కుదురుతుంది. ఇప్పుడు మనము అవును సార్. ఇప్పుడు ఫోన్ లోనే ఇంత వర్క్ చేస్తుంటే అయినా కూడా మనం గ్రేట్ అనుకోవాలా. 16 ఉన్నా సరిపోదు మనకైతే ఇప్పుడు. అలా వాడతాం. అలా వాడతాం కదా మరి, మన వాడకమే అట్లుంది. అందుకని అందరూ అలాగే వాడుతున్నారు. అవునవును, అందరు కూడా ఇప్పుడు ఈ రోజులలో అందరు, మనమే కాదు మీరు అన్నట్టుగా చాలా ఇంకా మనం తక్కువ అయ్యుండొచ్చు. తక్కువే, ఇది తక్కువే. ఇది తక్కువే మేడం. నిజంగా ఎందుకు తక్కువ అంటున్నంటే, ఒకసారి నేను పర్లవెన్ నుంచి మన పీవీసీ మెటలకు వచ్చిన సమయంలోనే ఆ సార్ల పేర్లు గుర్తు రావట్లేదు, ఇద్దరు ముగ్గురు. అప్పట్లోనే వాళ్ళు ఫోన్ ఎలా వాడారు అంటే, ఆ ఫోన్లు వీళ్ళు చేసే పనికంట కాలిపోయి పేలిపోయినాయంట. అంత వర్క్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు రియాలిటీ షేర్ చేసుకున్నారు. ఇక్కడ మామూలుగా 2 ఫోన్లు ఇట్లా గరం అయ్యి మొత్తం దగ్గరికి వచ్చేసి, సార్ మేము అంటే అంత వర్క్ చేశారు అప్పుడే మొబైల్లో. అర్థం చేసుకోండి, వాళ్ళంతా వర్క్ అప్పుడే చేశారు, ఇప్పుడు కాదు. అట్లా కొంతమంది ఫోన్లు చూస్తే యాప్స్ అన్ని ఇలా చీమల్లాగా కనపడతాయి సార్, పెద్ద పెద్ద కనపడవు. అంటే అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసేస్తుంటాయి అందులో. అన్ని ఒక దాంట్లో చూసినప్పుడు అలా కనబడతాయి, ఒకేసారి చూసినప్పుడు. అవునవును, అంటే అన్ని చేసేసి ఉంటాయి, ఇంకా పక్కన జరుపుతూ ఉంటారు. నాకైతే ఒక దాంట్లోనే నిండదు, ఇంకా కొంచెం ఖాళీనే ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు నేను నేనే కొన్ని యాప్లను నింకుతున్నాను ఇక్కడ చెప్పాలంటే. ఎన్ని యాప్స్ ఉంటాయో, గేమ్స్ ఉంటాయి, ఇంకేవేవో పిచ్చి పిచ్చి. అసలు ఏం వాడతారేమో కానీ అన్ని యాప్స్ ఉంటాయి. కొంతమంది కనపడిన యాప్ కనపడినట్టు డౌన్లోడ్ చేస్తూనే ఉంటారు. ఏంటి ఇవన్నీ వాడడానికి అసలు ముందు ఐక్యూ ఉండాలి కదా, అదంతా గుర్తుపెట్టి. ఐక్యూ ఉండాలి, నిజమే. అన్ని యాప్స్ లో ఏం వాడతారో ఏమో, అసలు ఎన్ని వాడతారో తెలియదు. కానీ ఇంకా ఫోన్లు పేలకేమవుతాయి. అంతే కదా, ఖచ్చితంగా అట్లా ఉంటాయి మరి. అది కొంతమంది ఇక కోపం వస్తే ఫోన్ల మీద చూపిస్తారు చాలా మంది. అది మామూలు, అది పద్ధతి కాదు. ఫోన్లు ఇస్రేడ్ ఎలా చేస్తుంటారు కొంతమంది. ఎక్కువ ఎందుకంటే ఆ కోవలో నేను కూడా వస్తాను, అందుకని చెప్పేసి మాట్లాడుతుంది. ఆ కోవలో నేను కూడా ఒకసారి జరిగింది, ఎందుకంటే చెప్పకూడదు, అది నెగిటివ్ కనుక చెప్పకూడదు అని చెప్పి చెప్తున్నాను. ఒకసారి 50,000 అప్పట్లో, ఎప్పుడంటే అప్పట్లో అంటే నిజంగానే అప్పట్లో ఎందుకు అంటున్నానంటే, ఒక 10 years బిఫోర్, ఐ థింక్ 11 years బిఫోర్, సామ్సంగ్ లో ఒక కొత్త ఫోన్ వచ్చింది ఫస్ట్ టైం. అది ఎవరు వాడతలేరు మన, అంటే దగ్గర ఇండియాలో. అప్పుడు నేను కోవిడ్లోనే ఉన్నాను ఇండియాలో. అప్పటికి ఇంకా లాంచ్ అయినా 2 రోజులకే తీసుకున్నాను. ఇంకా ఇండియాలో ఎవరు తీసుకోవాలి, అంటే ఇండియాలో అంటే ఎవరు తీసుకోవాలంటే నేనున్న సరౌండ్ లో తీసుకోలేదు ఎవరు. సో అది చూసే వాళ్ళకి ఏమైందంటే, అబ్బా అంత పెద్ద ఫోన్ అనే ఒక ఇదిలో అయ్యింది. దానికి తోడు మన వాళ్ళే, నువ్వు అంత పెద్ద ఫోన్ ఎందుకు తీసుకున్నావు అనే కోవలో మనతో అనడం జరిగింది. సో అప్పుడు ఇక ఏమైందో మీరు అర్థం తీసుకోండి, అంతే. ఇక మళ్ళీ చెప్పండి, అయిపోయింది అక్కడ చెప్పండి. ఇప్పుడు అన్న వాళ్ళకి ఏం నష్టం జరిగింది జరిగింది అసలు నాకే. అదే అందుకే అందరూ చెప్తారు, ఆలోచించండి, ఒక నిమిషం ఆగండి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని తీసుకోవద్దని. నా ఇంట్లో మాత్రం ఏ మాటగా మాట వస్తువుల మీద ఏ వస్తువు కూడా అసలు ఇలా వేసారు. తప్పు కదా మేడం, అది చాలా తప్పు. మనం తీసుకోకూడదు అట్లా. ఇప్పుడు కొంతమంది ఎవ్వరు మగవాళ్ళు కూడా వస్తువుల మీద అసలు చూపించరు, అంటే మనుషుల మీద కూడా చూపించారు. కానీ ఎక్కువ శాతం ఆయన నన్నాళ్ళు పాపం ఎప్పుడు మనవరవడమే కానీ ఆయన వచ్చేవారు కాదు. అలా వస్తువుల మీద అస్సలు చూపించరు. వస్తువులు అంటే ప్రాణంగా చూసుకుంటాం అన్నమాట ఇంట్లో. ఏ వస్తువైనా విసరటం అనేది, ఏ గిన్నెలు, కొంతమంది గిన్నెలు అన్ని సట్టలు పడిపోయి ఉంటాయి, ఇసిరి చిన్న కింద పడిపోయినా కూడా ప్రాణం లేచిపోతే, అబ్బా కింద పడింది అనుకుంటూనే ఉంటాం, పొరపాటున పడితే కూడా. సో ఇలాంటి వస్తువులు అయితే అస్సలు, ఫోన్లు అయితే అస్సలు ఇసిరే పనే లేదు. అదే చూసుకుంటేనే మనము మిగతా వీటినైనా కూడా ప్రేమించి, అంటే ప్రేమగా చూసుకోగలం అనమాట. అట్లా అంటే ఏదైనా అలా ఉండాలి, అలాంటి స్థితిలోకి కావాలి అట్లా. సో పేషెన్స్ అనేది కొంతమంది ఈజీగా పెద్ద వస్తువు అది ఎంత కాస్ట్లీ ఏంటి అనేది ఉండదు. అదేంటి దాన్ని ఏమంటారు అంటే, అది కోలుకోవడం అంటే వాళ్ళు విచక్షణ రక్షణ కోల్పోవడం అనమాట. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, కోల్పోవడం. పోనీ వాళ్ళకి వెంటనే కొనుక్కునే కెపాసిటీ ఉంటుందా అంటే అది కోటీశ్వర్లేం కాదు, మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవి కొనాలంటే మళ్ళీ ఎన్నాళ్ళు పడుతుంది.
అలా ఉన్నా ఈఎంఐలు కూడా వచ్చిన తర్వాత మరీ ఓవర్ అయిపోయింది సార్ అసలు. అలా కొనుక్కునేంత ఉన్నా కూడా అది అలా తన మానసికత ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచించాలి. అట్లా మీరు అనేది అవునవును. అది ఖరాబ్ అయింది, అది కొనుక్కునే విధం ఉందా, అది కాదు మెయిన్. సో నీకు ఎంత నీ మానసికత ఎంత దారుణంగా ఉండాలి అది అలా చేసావు అంటే. అదే నేను చేసే అక్కడ విషయం ఏమీ ఉండదు మళ్ళీ చూస్తే. వాళ్ళకి ఎక్కువగా ఉండొచ్చేమో, చూసే వాళ్ళకి సిల్లీగా ఉంటుంది. అదేముందని అసలు అన్నట్టు వాళ్ళ మనసుకి అది ఎక్కువగా విషయం అయ్యి ఉండొచ్చు కానీ అది ఏమీ లేదు. ఒక ఇడ్లీ పెట్టలేదనో లేకపోతే ఏదో సంథింగ్ చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఒకసారి నేను చూసాను ఒక చిన్న ఇన్సిడెంట్. ఇడ్లీ ఒక వైఫ్ తన పెద్ద ప్లేట్ లో పెట్టుకుంది అనమాట. ఆయనకి మామూలు ఆయన ప్లేట్ లో పెట్టి తిని నడుపుకుని పోవచ్చు కదా బయటికి. ఆమె పెద్ద ప్లేట్ లో పెట్టుకుంటే మళ్ళీ పెద్ద ప్లేట్ లో పెట్టుకున్నావా అంటే ప్లేట్లు లేవా అని అన్నారు ఆయన. అంటే పాపం మార్చుకోవడానికి వెళ్తాంది కూడా, ప్లేట్ మార్చుకోవడానికి. ఇంతలోకి ఈయనకి ఆవేశం వచ్చేసి ఆ ఇడ్లీ విసిరేసి ప్లేట్లు విసిరేసాను. నాకు అసలు అర్థం కాల, ఎందుకు చెప్తున్నాడో ఏం జరుగుతుందో కూడా కళ్ళ ఎదురుగా అర్థం కావట్లే. ఆమె ఇడ్లీ ఆమె తిప్పలు ఆమె పడి దీన్ని బాగానే పెట్టి దీన్ని మార్చుకే అనిపించింది. అలాంటివి ఉంటాయి అనమాట. చిన్న చిన్న ఏమీ లేదు అందులో, చూడసారా ఏమీ లేదు అందులో. నన్ను మార్చుకోవడానికి కూడా వెళ్తుందిగా, ఎందుకంత ఆవేశం వచ్చింది నీకంటే ఇప్పుడు వెళ్తాను రోజు చెప్తాను నేను ఆ పెద్ద ప్లేట్ లో తింటున్నాను. అర్థం ఏంటి అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అంటే మర్చిపోకపోవడం అంటే ఒకసారి జరిగింది అంత, మళ్ళీ ఒకసారి జరిగింది, మళ్ళీ ఒకసారి జరిగింది, ఇప్పుడు అనేది ఆ క్యారీ ఫార్వర్డ్. ఇప్పుడు అందులో వేరే వాళ్ళ ముందు పెట్టుకుంది కదా చుట్టాలు వచ్చినప్పుడు, అసలు ఏంటి అందులో పెట్టుకుంది ఇంత చెప్పినా అన్నట్టుగా ఆవేశం వచ్చేసి. నేనన్నా పెట్టుకుని అసలు ఎవరికి కనపడనే లేదు, నువ్వు అరిచి గోల పెట్టి ఇవన్నీ పగలగొట్టిందే కనపడింది కదా అని నేను అదే. అంటే అసలు ఆ రోజంతా గొడవే తెలుసా దాని గురించి. అసలు మళ్ళీ అవి అన్ని పగలగొట్టుకున్నారు ఆ రోజంతా. అసలు అమ్మో వీళ్ళు ఏమన్నా సూసైడ్ చేసేసుకుంటారేమో అన్న రేంజ్ కి భయపడిపోయినారు. ఒక్కోసారి అందరు చూస్తున్నారు ఇక్కడ, నేను ఇందులో 0.15 పెట్టినట్టున్నాను, చేంజ్ అవుతలే అన్నారు. చేంజ్ అవుతుంది ఇప్పుడు. 0.1 ఇక్కడ 0.15 పెట్టాను, ఇది చేంజ్ అయిపోతుంటే ఇక్కడ బిఎన్పి తక్కువ ఉందని చెప్తుంది. నేను కూడా మర్చిపోయాను, ఇప్పుడు చూస్తున్నాను ఎప్పుడు పెట్టానో తెలియదు. 0.15 0.10గా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇక్కడ. అంటే ఇక మీరు మనం మాట్లాడేది ఏది పాయింట్ ఉందో మేడం, అది దాని అర్థం ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ మనం చేసుకున్న మన మైండ్ లో. అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నది నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాను, అది నేను మనసులో ఉంచుకుంటున్నాను. సో నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా మేడం, ఏదన్నా సో ఏదైనా జరిగేది జరగకపోతే దాన్ని మనము పదే 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 గుర్తుంచుకుంటున్నాం. అది పాజిటివ్ అయితే పర్వాలేదు, నెగిటివ్ కదా. ఏమవుతుందంటే పాజిటివ్ ఉంచుకోండి సార్. అసలు పాజిటివ్ ఎవరి మైండ్ లో ఎక్కువసేపు నిలవదు, అది నిలవదు. నెగిటివే ఎక్కువ మోస్తూ ఉంటాం మనం. మోసి 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 ఆ బరువుని అలా గూనాలు అయిపోతుంది. అది ఒకసారి అలాగా బయటపడుతుంది అనమాట. అట్లా అది డేంజర్స్ అనమాట, చాలా చాలా డేంజర్. ఇప్పుడు అతను ఏమన్నారు, మీరు అలా ఎందుకు చేశారు అంటే, ఇప్పుడు అలా చేసినందుకే చేశారు కదా మీరు, మరి పాపం మార్చుకోవడానికి కూడా వెళ్తుంది కదా అంటే, లేదు ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఎనీ టైం అలాగే చేస్తుంది అని అన్నాడు. ఎందుకన్నారు అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే అదంతా కూడా ఇప్పుడు ఒకసారి తను ఒక్కసారి బరస్ట్ అయిపోయాడు. ఇప్పుడు అందరూ వచ్చినప్పుడు ఆ ప్లేట్ లో పెట్టుకున్నాను నువ్వు అంటున్నావు. అదే అందరూ వచ్చినప్పుడు ఆ ప్లేట్ లో పెట్టుకున్నాను నువ్వు అంటున్నావు, కానీ అందరూ వచ్చినప్పుడు ఏ ప్లేట్ లో పెట్టుకున్నాను ఎవరు అబ్జర్వ్ చేయలేదు. అందరు ఎదురుగా నువ్వు అంత అరిచేసి తిట్టేసావు చూసావా, అదే బయటపడిందని నేను అంట. పుట్టేప్పుడు ఎవరిలో చేసినా పోనీ, అంతకుముందు ఎన్నిసార్లు చేసినట్టు అప్పుడు చేసిన బాగుండేది. ఇప్పుడు ఇంతమంది ఎదురుగా నువ్వు అరుస్తున్నావే, అది బయటపడుతుంది. పాపం అమ్మాయి మీదనే జాలేస్తుంది అందరికి కూడా అని నేను. ఎందుకంటే అంతకుముందు ఎన్నిసార్లు చేసినా మనకు తెలీదు. అవునవునవునవును. అలా అయినా కూడా తను ఏం చేయాల్సిందంటే, వాళ్ళు పర్సనల్ గా అంటే ఇంట్లో పండుగలు కాకుండా ఇద్దరు తింటున్నప్పుడు అలా జరిగినప్పుడు అలా రియాక్ట్ అయినా కూడా అది వేరేగా ఉంటుంది. కానీ ఇక 10 మంది అప్పుడు చెప్పుకోవాలి. ఇప్పుడు జనాలు ఉన్నప్పుడు నువ్వు వచ్చినప్పుడు అందరికి నీ మీదే ఉంటుంది కదా. అందులో మగాడు అనేసరికి ఎప్పుడు అరుస్తాడు తింటాడను ఒక బ్యాడ్ ఒపీనియన్ తొందరగా పడుతుంది. ఇంకెంతేనేమో పాపం అమ్మాయి అని అలా ఉంటది, అలా చేయకూడదు. ఎందుకంటే అదే దాన్ని అంటారు విచక్షణ రహితంగా కోల్పోవడం అని. అసలు ఎంత స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఆ అబ్బాయికి బీపీ లో బీపీ వచ్చేసి పడిపోయి హాస్పిటల్ అందుకే చూడండి మనం
సోషల్ మీడియాలో ఒక విధంగా మాట్లాడుకోవాలి. ఆ ఇడ్లీ మొక్కేమో గాని అసలు తినిందే తగలేదు 2 ఇడ్లీ కోసం ఇంత ఇక ఇదైపోతుంది. అదే అది అంటే ఇంకా చంపేసుకుంటున్నారు దేవుడు కూడా మనకి కదా ఏంటంటే ఇది అదొక బెటరే. ఇంటెన్స్ అంటే అది ఏమంటారంటే రాజేష్ దాన్ని సార్ రాజేష్ సార్ నమస్కారం. మేడం గారు నమస్కారం. నమస్తే అండి, సైకా ఎలా ఉన్నారు? అంత ఓకే మేడం. సైకాలజీ ప్రకారం కొంతమంది సింగిల్ గా ఉన్నప్పుడు ఏమనరు అండి, ఆ జనాభా ఉన్నప్పుడే ఓవర్ చేస్తారు. అదే వాళ్ళకి అది అదే రాక్షస ఆనందం. కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు కదా 3 ఆ, సార్లు అంటాను నిన్నేమనకని, వాడు 4 సార్లు అంటే ఇంకా వాడికి అవిటి మీకు కరెక్ట్. చూసుకుంటే ఇది బెటరే. అలా ఉంటాయి అన్నమాట. నాకు అవును అసలు అవును నవ్వాలో ఏడవాలో ఇదే అర్థం కాలేదు. ఈవినింగ్ కి ఏం కబురు వచ్చిందంటే వాడు అతను మీరు లో అన్నట్టు బీపీ అవిటి వచ్చేసి వీడియో పడిపోయి చూసుకుంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని. ఇది ఇంకా కొంచెం బెటరే. నాకు నవ్వు వచ్చింది భలే, అసలు ఏంట్రా బాబు ఇది అని. బాగున్నది సార్. సారీ సార్, మేడం మాట్లాడుతున్నారు, నాకు వినబడుతుంది కానీ నేను మాట్లాడేది మేడం వినబడతలేదు. హ్యాంగ్ అయింది, అందుకని చెప్పేసి నేనే లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఎనీవే, సో ఈరోజు ఎందుకంటే అది ఎప్పుడో 1.5కి పెట్టినట్టున్నాను, ఇప్పుడు ఇది మార్చడానికి ప్రయత్నం చేద్దాము. నా వాయిస్ ఇప్పుడు క్లియర్ వస్తుందా సార్ అందరికి? క్లియర్ సార్. మళ్ళా నా మా ఓకే సార్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు క్లియరా? ఓకే ఓకే ఓకే, ఇది మీ వాయిస్ నాకు సరిగా రావట్లేదు, అందుకని ఎస్. ఎందుకు కట్ అవుతున్నానంటే మీరు మాట్లాడేది ఎట్లా వస్తుంది, నాకు మాట బూమ్ బూమ్ అని వస్తుంది, అందుకని అలా కట్ అవుతూ మళ్ళీ వస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి మాట్లాడి చూడండి సార్, నాకు బరాబర్ వినబడతలేదు, చూస్తాను. ఓకే చూడండి, ఇప్పుడు ఇందాక కూడా మీరు కూడా మాట్లాడారు, నా కోసం కూడా ఓకే అని చెప్పారు, కానీ ఆ వాయిస్ ఎలా వస్తుందంటే నాకు అది ఎవరి ప్రాబ్లం అని తెలుసుకోలేకపోతున్నాను, కానీ బూమ్ ఇట్లా వస్తున్నట్టు, అందుకని నేను కట్ అవుతూ వస్తాను అనమాట. మళ్ళీ పని చేశాను స్క్రీన్ షేర్, ఇప్పుడు స్క్రీన్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు బాగుంది సార్, మీ మాటలు కూడా బాగుంది, నాకు బాగా మంచిగా పడుతున్నాయి. ఓకే, స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, ఒక వ్యాలిటీ నేను ఓపెన్ చేసి ఆ 0.15 ఎప్పుడు పెట్టామో నాకు తెలియదు, ఇప్పుడు చూస్తే ఆ 0.15 అలాగే ఉండింది. ఇంత లేట్ ఓపెన్ అయితే బంద్ అయిపోతుంది, ఓపెన్ కాదు నాకు తెలుసు. ఈ ఫోన్ కొంచెం హీట్ అయినా కూడా రెస్పాండ్ అవుతలేదు, అందుకని ఇంకొక 20 days రన్ అవ్వాలి, అప్పుడే ఇంకొక 20 days కడితే కానీ నేను ఫోన్ తీసుకోలేను. ఓకే, థ్యాంక్ గాడ్ స్క్రీన్ షేర్ బంద్ కావద్దు అనుకుంటున్నాను. ఇప్పుడైతే స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది కదా. నాకు యూట్యూబ్ ఛానల్ సార్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్, ఎందుకంటే అందరికి ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, టోకెన్ స్టేకింగ్ .io.
ఓకే. స్పీడ్గా ఓపెన్ అవుతుంది. స్పీడ్గా ఓపెన్ అవుతుందంటే స్క్రీన్ షేర్ అవుతున్నట్టే లెక్క. నాకే తెలిసిపోతుంది ఇక్కడ, ఎందుకంటే ఓకే. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ అయ్యో, టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఇందాక ఏది మళ్ళీ పెడదామని వచ్చాను ఇక్కడికి. వస్తే సార్ ఇక్కడ ఉంది చూడండి, 0.15 పెట్టింది ఉంది. వినబడుతుంది కదా సార్ అందరికి? ఇప్పుడు ఎప్పుడు పెట్టానో కూడా నాకే తెలియదు. స్క్రీన్ షేర్ కనబడుతుంది, వినబడుతుంది కదా సార్? ఓకే సార్, ఓకే సార్, క్లియర్. ఇది 0.15ని 0.10గా మారుస్తున్నాను. ఓకే, ప్రొసీడ్ టు రిడీమ్. ఇప్పుడు పిన్ ఇవ్వాలి. ఓకే, పిన్ ఇచ్చాను, సబ్మిట్ చేస్తున్నాను. కన్ఫాము, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్, కన్ఫాము. చూసారా, రెండోసారి కొడితే వచ్చింది. మారుస్తున్నాను. మళ్ళీ 25 రూపాయలు తీసుకుంటుంది. ఇందాక చేస్తామని చూసాను, 24 రూపాయలు ఉంటే అందుకని చెప్పేసి బిఎన్బి తక్కువ ఉందని చెప్పింది. ఇప్పుడు మారిపోయింది. ఓకే, 0.10గా దీన్ని చేసాం. ఇప్పుడు చూద్దాం. 0.10 పెడితే చాలా రావాలి. ఓకే, వేద్దాం మరి, పర్వాలేదు. ఇక్కడ 813 ఉంది, ఇక్కడ 176 ఉంది. ఇప్పుడు ఈ 176 నేను తీసుకోవాలంటే తీసుకోరాదు. సో అందుకని నేను ఇలా మరి మార్చేసాను అనమాట. ఓకే, సో ఇంకా 500 3 సార్లు వచ్చినాయి, 4 సార్లు వచ్చినాయి. సో 2 కొత్త వ్యాలెట్లు, ఒక కొత్త వ్యాలెట్ తయారు చేసి 500తో ఫార్మింగ్ చేయాలి. ఈరోజు కాదు కానీ చేస్తాను. అప్పుడు మనకు $10 కూడా వస్తాయి. ఆ రకంగా టోకెన్ స్టేకింగ్ .io. సో నిన్న మీకు నైట్ ఒక మాట మాట్లాడాను. 51 ఉండే కదా, ఆ టైంలో పీవీసీ మీటర్ అని యూఎస్డిటీ చేశాను. ఇప్పుడు పీవీసీ మీటర్ రేట్ తగ్గుతుంది, చూస్తున్నారు సార్? సో అలాగా ఇప్పుడు పీవీసీ మీటర్ మళ్ళీ అదే యూఎస్డిటీతో పీవీసీ కొనుక్కున్నాం అనుకోండి, ఏమొస్తుంది, పీవీసీ మీటర్ లెక్క వస్తాయి. సో అట్లా డిఫరెంట్ వేలో ఆలోచించి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. నమస్తే సార్, మీరు చేశారని ఒక అకౌంట్ నాది కూడా పెండింగ్ ఉంటే చేస్తే యాక్సెప్ట్ చేయట్లా. ఇప్పుడు కాకపోతే మళ్ళీ చేయండి సార్. ఇప్పుడు మీ ఎదురుగానే చేశాను నేను, మీ ఎదురుగానే. అదే మీ మాట వింటూనే చేశాను నేను. అవును సార్, అవును సార్, అవుతుంది సార్. నాకు అయిందంటే మీకు అవుతుంది ఖచ్చితంగా, అందరికి. ఎందుకంటే నేను కూడా టక్కన అది నేను మర్చిపోయాను సార్. అది అట్లా పెట్టింది కూడా నాకు గుర్తులేదు సార్. నేను చెప్పాలంటే చూడండి సార్, ఇక్కడ 50 ఇప్పుడు విత్డ్రాల్ పెడుతున్నాను, అంటే సేల్ అవుట్ పెడుతున్నాను సార్. అమ్మా, ఇంకా 27 నిమిషాలు కావాలా? ఓ షట్, అంటే మీటింగ్ బంద్ అయిపోయినా కూడా చేయాల్సి వస్తుంది. అర్థమైపోయింది సార్. చూడండి సార్, ఇంకో 27 నిమిషాలు కావాలా? ఓకే, అవును సార్, ఇంకా 1000 లోపు ఉంటే విత్డ్రాల్ ఉండవా? ఇంకా రివార్డ్ వాల్యూ ప్రెజెంట్ అయితే ఉండవు. 1000 పైన ఉంటేనే ఉంటుంది. 1000 లోపల ఉన్నదానికి ప్రెజెంట్ అయితే ఉండవు. ఎందుకంటే దానివల్ల కూడా ఏమవుతుందంటే, దానివల్ల ఏమవుతుందంటే చెప్పనా సార్, సో ఆ వ్యక్తి మళ్ళీ ఫార్మింగ్ అన్నా చేయాలి దానికి. సో ఏమైతే దీనివల్ల అది పెంచుకోవాలన్నా కూడా సో ఫార్మింగ్ చేస్తాడు. ఫార్మింగ్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ మనము సేల్ అవుట్ పెట్టుకునే వాళ్ళం ఉన్నాం కదా, వాళ్ళకన్నా రిలీజ్ అవుతుంది. సో ఇట్లా కొద్దిగా కండిషన్, అంటే ఇప్పుడు మొన్న కండిషన్స్ లేదు. ఎగ్జాంపుల్, కండిషన్స్ లేకుండే 200 ఉన్నా కూడా మనం విత్డ్రా పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చింది మనకి. ఇప్పుడు మన లాంటి వాళ్ళకి బాధ. నాకంటే కాదు సార్, 1000 కాదు, ఒకవేళ 1100 ఉన్నాయి అయినా అవుతలేదు సార్. 101 ఉన్నా కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఏమైందంటే చెప్పన్నా, ఏమంటున్నాడు అంటే 1999 ఉండాలంటున్నాడు. 1999 అంటే దగ్గర 2000 ఉండాలంటున్నాడు. నిజం చెప్పా సార్, నిజం సార్. ఎందుకంటే నమ్మొస్తుంది, నిజమే, అది కరెక్టే, పాయింటే. మీరు అలా అంటున్నా, నిజం. అట్లా విన్నాను నేను, అది విన్నాను సార్, అందుకు చెప్తున్నాను. వినకపోతే నేను చెప్పాను అట్లా. 1999 ఉండాలంటున్నాడు. అదే 1999 ఎక్కడ ఉంటారు బాబు? వీళ్ళకి 100, మనం 100 వేసుకొని 200 తీసుకొని ఇవ్వాలని అనుకుంటారు కదా. ఇప్పుడు ఆ డీపిల్తో వచ్చిన వాటినన్నా వాడుకొని ఇటు పక్క ఫార్మింగ్ పెరుగుద్ది కదా మనకి. అది
అది అలాగే ఉండిపోయింది. సో అదే కదా సార్, ఇవన్నీ పెండింగ్ లో పెడితే ఏం చేద్దాం సార్. చలో ఇవన్నీ మాట్లాడుకుంటే ఇంకా అవన్నీ ఇప్పుడు కూడా తెగాయి. అందుకని చేసుకుంటే పోదాం సార్ సార్. ఎందుకంటే ఇప్పుడు నేనైతే సార్, ఇప్పుడు మీ ఎదురుగానే ఎన్నోసార్లు 50-40 పెడుతున్నాను సార్. అవి నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఒక రూట్ మార్చినాను సార్. అంటే రూట్ మార్చడం అంటే ఏంటి? సో దాన్ని యూఐజిటిగా దాన్ని ఎలా పెంచాలనే మైండ్ని ఉపయోగించుతాను సార్. మరి ఏదో సార్, ఇప్పుడు అదే వచ్చిన 100 యూజిటిని 200 యూజిటి 300 యూజిటిని అంటే పీవీసీ నుంచి వచ్చిన యూజిటిని దాన్ని నేను ఏం చేయాలనేది అట్లా ఉపయోగించి ఆ రకంగా ప్లాన్ చేశాను సార్. లేకపోతే అరే నాకు రావట్లేదు, అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పెరుగుతుందని చూస్తే నాకు మైండ్ పనిచేయట్లేదు. ఎందుకంటే దగ్గర దగ్గర మీరు చూస్తున్నారు ఎన్ని రోజులు మనకు. అందుకని ప్లాన్ మొత్తం చేంజ్ చేశాను సార్. మీరు ఏమని అనుకోండి, చేంజ్ చేశాను ప్లాన్. సో అది కూడా క్రెడిట్ పీవీసీకి వెళ్తుంది సార్. ఆ క్రెడిట్ కూడా పీవీసీకి పోతుంది మళ్ళీ. ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పాను, మనము ఇక్కడ ఉన్న వాళ్ళము మనీ ఎర్న్ చేసుకోవడం ముఖ్యము. ఓకే, ఆ క్రెడిట్ నువ్వు ఎక్కడి నుంచి సంపాదించుకున్నా కూడా దట్ క్రెడిట్ గోస్ టు ఖచ్చితంగా పీవీసీ మీటకే. ఎందుకంటే ఇందులో వచ్చిన మనీని కూడా మనము ఉపయోగించుకొని మరి ఇలా వాడుకోవాలి. చెప్తున్నాడు అది. దాన్ని ఎక్కడ మళ్ళీ దాన్ని మల్టిపుల్ చేయాలా? కొనుక్కు ఇప్పుడు దాన్ని వాడేస్తే లాభం లేదు. వాడేస్తే ఏమైందంటే లాస్ అయినట్టే సార్. మనం ఇక్కడ దీనికి 42 గంటలు ఉంది సార్. అందుకని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఇప్పుడు ఈ సమయంలో మనం 100 పెడితే 10 వస్తున్నాయి. ఈ 10ని మనము దేనికో ఒకదానికి వాడేసాం అనుకోండి, లాభం లేదు. ఆ 10 వాడితే లాభం లేదు. దాన్ని ఒక 100 చేయండి, లేకపోతే 200 చేయండి. చేసి ఆ $200, ఆ $300, ఆ $500 అని మరి ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలా, ఆ డాలర్తో డాలర్ ఎక్కడ పెంచుకోవాలా, ఎలా పెంచుకోవాలా అనే దాన్ని మాత్రం దాని మీద ఫోకస్ చేయండి మీరు. అట్లయితే కనుక మీకు బెనిఫిట్ ఉంటుంది తప్ప లేకపోతే నో బెనిఫిట్స్. సో వీఆర్ గోయింగ్ టు సేమ్ అదే ప్లాన్ చేసుకుంటున్నాము. అది అలాగే చేస్తున్నాను నేను. ఎన్నోసార్లు ఇక్కడ చూపించాను, ఇప్పుడంటే ఫైనల్ చెప్తున్నాను మీకు. ఎన్నోసార్లు నేను చూపించాను. అంటే కొద్ది చిన్న చిన్న కాయిన్స్ నేర్చుకోవడము. సో 50 దాంట్లో 60 దాంట్లో పెట్టుకుంటూ వెళ్ళేదంతా కూడా అదంతా కూడా నేను జేబులోకి వెళ్ళి పెట్టే మనీ కాదు. పీవీసీ నుంచి వచ్చిన పీవీసీని డాలర్గా మార్చి. సో నిన్న కూడా మీకు చెప్పాను ఒక మాట. నిన్న 51 వరకు వెళ్ళింది, అంటే 0.0051. ఆ టైంలో ఏం చేశాను, పీవీసీ పెట్టని యూజిటీగా మార్చాను. 48-47 వచ్చినప్పుడు కొన్ని డాలర్లు కూడా పక్కెట్టాను. మళ్ళీ అక్కడ పీవీసీ మీద దొరుకుతుంది. అప్పుడు అలా కొనుక్కోవాలి అంతే. సో ఇలాంటివి మనం మైండ్ సెట్ ఉపయోగించుకోవాలి అంతే సార్. లేకపోతే అది ఎప్పుడు పెరుగుద్ది, అది ఎప్పుడు వస్తుంది అంటే అది జరగని పని అని ఎన్నో రోజులు షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఏది పీవీసీ మెటాలకి వెళ్ళి తీసిన యూఐజిటి ఎంత తీసాను అది కూడా రాసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలియాలి కదా. నేను పర్సనల్గా మళ్ళీ పెట్టింది కూడా ఉన్నది, అలా ఇందుకే వచ్చిన యూఐజిటి ఉంది. సో దానివల్ల నేను రాసి పెట్టుకుంటున్నాను. అందుకే సరే ఇక్కడ 9 to 7 ఉంది, అందుకని చెప్పేసి ఇది రావద్దు. చూడండి ఇక్కడ 925 ఉంది సార్. ఇప్పుడు వచ్చే మనం 100 బయట తీయాలని చూస్తున్నాం. అవుతుందా లేదా చూడండి ఒకసారి. మేబీ అవ్వకపోవచ్చు. 925 ఉంది సార్ ఇక్కడ. చూడండి కన్ఫర్మ్. చూడండి ఏమంటున్నాడు, ఇది రాంగ్. ఇప్పుడు నీ దగ్గర సరైన కావాల్సినంత అమౌంట్ లేదని చెప్పాలా. దీనికి అర్థం ఏంటి? ఏ న్యూ రిక్వెస్ట్ కెనాట్ బి మేడ్ అంటిల్ ద లాస్ట్ రిక్వెస్ట్. అర్థం ఏంటి? దీనిలో అర్థమే లేదు. నువ్వు ఇంతకుముందు పెట్టుకున్నది ఇంకా బయటకు రాలేదు, అందుకని చెప్పేసి నువ్వు ఇంకో విడ్రా పెట్టుకోలేమంటున్నాడు. అట్లా కాదు కదా, అది కాదు కదా, చాలా తప్పు కదా. ఇంతకుముందు పెట్టుకుని ఏడు చూపి, ఏడు సార్ లేదు, పెండింగ్ ఏమవుతుంది ఇక్కడ? పెండింగ్ లేదు సార్. ఇంతకుముందు ఒక పెండింగ్ ఉంది ఇక్కడ, అది వేరే వ్యాలెట్లో చూస్తే అది పెండింగ్ ఉంది. అది చెప్పింది కరెక్ట్, ఇక్కడ పెండింగ్ లేదు. ఇలా చెప్పు, ఇక్కడ 1000 ఉంటే రావాలి అని చెప్పి చెప్తే మంచిగా. మాకు అలా ఇంటిమేషన్ ఇచ్చి లాభం లేదు. పబ్లిక్ ఏమంటారు, అరే మీకు ఎట్లా వెళ్తున్నాయి అంటారు. మాకు తెలుసు ఇక్కడ 1000 కంటే ఎక్కువ, 1500 కంటే ఎక్కువ ఉండాలా అనేది మాకు తెలుసు. మరి మీకు ఎలా తెలుసు అంటే మేము సమాధానం చెప్పాలా? ఇక్కడ ఒక నోటిఫికేషన్ పెట్టు. ఒక నోటిఫికేషన్ పెట్టామనుకో పబ్లిక్ అందరికి అర్థమవుద్ది. ఇక్కడ 925 ఉన్నా కాకపోతే ఒక్కొక్కరికి 300 400 ఉంటాయి. వాళ్ళే ఇక ఎడ పక్కన ఇంకేముండయి. ఎట్లా? అందుకే సిస్టమ్ చేసుకోమని చెప్తుంది సార్. చేసుకుంటారనే ఉద్దేశంతో దానివల్ల వాళ్ళకి ఆ వ్యాలెట్కి లైఫ్ వస్తుంది. తర్వాత సేల్ పెట్టుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది అనేది సిస్టమ్ ఆలోచన అని నేను అనుకుంటున్నాను. ఇంకా సార్ చెప్పండి.
మాట్లాడండి సార్, ఏంటి విషయాలు? అన్నీ నేనే మాట్లాడుతున్నాను అనుకోవద్దు సార్, ఎందుకంటే మరి ఎవరు మాట్లాడకపోతేనే నేను మాట్లాడతాను. లేదా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు రాగానే నేను మాట్లాడదని మాట్లాడాను, మీకు తెలుసు కదా విషయాలు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా రెడీ వినడానికి. ఓకే, ఈ వ్యాలెట్లో ఏమన్నా ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. టోకెన్ స్టేకింగ్ .io. సో ఇంకా 8 నిమిషాలు మాత్రమే ఉంది, అంటే 11కు క్లోజ్ చేసుకుందాం. అంటే నేను లేట్గా వచ్చాను కదా, అందుకని సో అలా లేట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా 11 వరకు. ఎందుకంటే మరి వీళ్ళు బిజినెస్ పరంగా కాల్ చేసినప్పుడు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చేసేదే బిజినెస్ ఆన్లైన్, అంటే ఫోన్లోనే, మనం ఫిజికల్ బిజినెస్ కాదు కదా చేసేది. సో అందుకని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా అటెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చేసిన పర్సన్ వచ్చేసి ప్రీవియస్ మీటర్లో లేరు, బట్ కాకపోతే తనకు ఇప్పుడు నేను వేరే వేరే బిజినెస్ చేస్తుంటాను కదా, సో అందులో పరిచయం అవుతుంది. అందుకని చెప్పేసి తనకి టైం నేను చెప్పలేదు. ఇక్కడ 4600 ఒకటి ఉంది. ఇప్పుడు నేను 400 తీయచ్చు, బట్ టైం ఇంకా కాలేదనుకుంటాను. సో 400 రచించండి ఇక్కడ. ఓకే, సో 0.1 మేబీ నేను టైం కాలేదు నాకు తెలుసు అనుకుంటున్నాను. చూద్దాం అయినా కూడా. సబ్మిట్, కన్ఫర్మ్. ఓ అయింది అయింది అయింది, టైం అయింది సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. 61 రూపాయలు తీసుకుంటే సార్ 400 బయటకు తీస్తే 61 రూపాయి కట్ అవుతుంది. ఓకే, సో అదేం సార్, ఒకదానికి 12 రూపాయలు ఏంది, 461 రూపాయలు సార్. అది 12 రూపాయలు రావాలి ఆ లెక్క ప్రకారం చూస్తే కదా సార్. ఇక మరి ఎంత చూద్దాం సార్, దాని తెలియదు సార్. అది అట్లాంటి ఇప్పుడు మీరు చేంజ్ చేస్తే 25 రూపాయలు తీసుకోలేదు సార్. ఇందాక మీరు చూసారు కదా, 0.15 పెట్టిన దానికి 0.10 మార్చితే 25 రూపాయలు తీసుకుంది. మరి 25 తీసుకుంటా అంటే అది దాని అర్థం ఏంటంటే సార్, అది నువ్వు మైండ్ మార్చుకున్నావు కదా, సో నీ మైండ్ ప్రాబ్లం అన్నట్టు దాని అర్థం. ఏమంటారు సార్, మనం మైండ్ మార్చుకున్నట్టే కదా దాని అర్థం. ఓకే సార్, ఇక అవన్నీ మాటలు లావలేదు సార్, ఎందుకంటే చిన్న చిన్న విషయాలు అయిపోయినాయి. ఏద్దాం ఇక మరి ఏదో ఏమంటాం కదా, చేసుకుంటూ వెళ్దాం. సో అంతే, అట్లని. ఓకే సార్, అయినా సార్ పర్లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే మనము ఇప్పుడు ఎక్కువగా చేసుకునే వాళ్ళం ఉన్నాం కదా సార్, 50-60 మన వ్యాలిటీ చేసుకునే వాళ్ళం ఉన్నాం కదా సార్. ఫండ్ ఉంటే ఫండ్ జమ అవుతుంది సార్. ఇప్పుడు అంటే అనుకుంటాం కానీ ఫండ్ ఉంటే ఫండ్ జమ అవుతుంది. ఎట్లా ఇప్పుడు మనందరికీ అర్థమైపోయింది, ఈ బిట్వీన్ ఈ మధ్యలో రేటు పెరిగే అవకాశం లేదు. సో అలా ఎదురు చూసే బదులుగా విత్డ్రా పెట్టుకొని దాన్ని ఎక్కడ యూటిలైజ్ చేయాలా, అంటే ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నా కూడా వీటిని యూజ్ చేసుకుంటే మాత్రం వేస్టే. ఇప్పుడు మనకు ఒక పైసలు అవసరం ఉన్నాయి అయినా కూడా వీటిని యూజ్ చేసుకుంటే మాత్రం మనం లాస్ అవుతాం. బట్ ఆ మనీని ఏం చేయాలా, ఏ విధంగా నేను మల్టిపుల్ చేయాలా, అది గుర్తుండాలి సార్. అది చేసుకుంటూ పోతే కనుక మనకు ఇందులో అప్పుడు అనిపిస్తే మనకి ప్రీవియస్ బెనిఫిట్ ఇస్తుందని చెప్పి. మొన్న మీరు నిన్న లేరు కావచ్చు కదా సార్, నేను ఒక 2-3 రోజుల నుంచి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. నిజంగానే ఫండ్ ఇస్తుంది, బాగానే ఉంది ఇప్పుడు అనిపించింది నాకు కూడా. సో అదే విషయాన్ని ఇక్కడ షేర్ చేసుకున్నాను సార్. అనుకోకుండా నిన్న ఒరిస్సా మీటింగ్కి వెళ్ళాను సార్. నేను అంటే ఈ మధ్యన చాలా రోజులు వెళ్ళక అక్కడికి వెళ్తే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మన వాళ్ళు ఇక్కడ మీటింగ్ వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో కాశీ వెంకటేశ్వర సార్ కావచ్చు, ఇంకా మన పూర్ణ రామచంద్ర సార్ కావచ్చు, ఇంకా ఒక 3-4 కనబడ్డారు. అయితే నేను అంతకుముందు 2 రోజుల ముందు ఏదైతే షేర్ చేసుకున్నానో అక్కడ ఒకసారి ప్లాన్ చెప్తున్నాడు, నా లెక్కనే అక్కడ స్క్రీన్ షేర్ చేస్తూ చూపిస్తున్నాడు సార్. ఇక్కడ నేను చెప్పిన మాటలే అక్కడ ఆయన చెప్పినారు సార్. అంటే అందుకే అడిగాను, ఆ సార్లు ఉన్నారు కనుక నేను మీకు షేర్ చేస్తున్నాను, లేకపోతే నేను గొప్ప అని చెప్పుకోవడం కాదు. సో నాకు కూడా నవ్వొచ్చింది అనమాట. అరే నేను ఆల్రెడీ నిన్ననే మన కోవిడ్ మీటింగ్ లో నేను షేర్ చేసుకున్నాను, అవే మాటలు ఆ సార్ ఇక్కడ చెప్తున్నాడు. అంటే అతను వేరు, మళ్ళీ అతను వాళ్ళు నార్త్ సైడ్, వాళ్ళ తెలుగు కాదు. అంటే మన మాటలు వినడానికి దాని అర్థం. అంటే అట్లా సడన్లీ
యూనివర్సల్ అలా కనెక్ట్ అవుతుంది. అంటే యూనివర్స్ అలా ఎప్పుడు కనెక్ట్ అవుతుంది అంటే కరెక్ట్ గా ఉన్నప్పుడు యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. మనం కరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఏదన్నా నిజంగానే కరెక్ట్ గా మనం మాట్లాడినట్టయితే సో అంటే అది యూనివర్స్ కనెక్ట్ అంటే ఏంటంటే నువ్వు అది నిజమైనప్పుడు నీ మాటలకి వెళ్ళి నీ నోట్లకి కూడా అదే పదం వస్తుంది, ఎదుటి వ్యక్తి నోట్లకి కూడా అదే పదం వస్తుంది, ఏదైతే కరెక్ట్ అవుతుందో అది జరిగిందనమాట సార్. చెప్పండి సార్, గంధేశ్వర సార్, ఇంకా భోజనం చేశారా సార్ మీరు? అయిపోయింది సార్, అయిపోయింది. 8:30కే టిఫిన్ సెక్షన్ అయిపోతుంది. అంతే అంతే మరి అదే కరెక్ట్ టైం సార్. ఎందుకంటే ఇప్పుడు మనం పడుకునే ముందు ఏజ్ అనేది కొంచెం పెరిగిన కొద్దీ సో ఖచ్చితంగా టైం టేబుల్ పాటించాలి. ఎందుకంటే డైజెషన్ కి టైం ఇవ్వాలి, లేకపోతే మిగిలిపోకూడదు కదా లోన. ఏదైనా మిగిలితే అదేమవుతుంది, డైజెషన్ అవ్వకపోతే అది డిసీజ్కి దారి తీస్తుంది. ఇలా 94 మాత్రమే ఉన్నాయి, లాభం లేదు, ఇందులోకి వచ్చి కూడా ఇందులోకి ఎందుకు వచ్చానంటే మేబీ ఇందులో కూడా ఏమన్నా రివార్డ్ వచ్చి ఉంది మన ఉద్దేశంతో వచ్చాను. లేదు ఇందులో. ఓకే, సో ఇంకా 2 నిమిషాలు ఉంది. చెప్పండి సార్, ఏంటి మాట్లాడండి. ఓకే, చాలా మంది మాట్లాడలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? సూపర్ సార్, సూపర్ సార్, దేవుని వల్ల చాలా బాగుంది సార్. సార్ ఇక్కడ అయితే ఇట్లా ఉన్నది కానీ వేరే సోర్స్ ఉందా సార్? అది ఇక్కడ మనం మాట్లాడడం కదా సార్, ఎందుకంటే మనది పీవీసీ మెటా గ్రూప్ కదా. మనం ఇక్కడ జనరల్ గా క్రిప్టో గురించి అయితే మనం మాట్లాడదాం, కానీ వేరే మాట్లాడడం కదా. సో అది మీరు మాట్లాడండి. ఓకే సార్, ఓకే. పార్ట్నర్స్ చూడండి, ఇక్కడ ఒకటి థ్యాంక్ యూ సార్. ఇక్కడ నేను WLFI కాయిన్ కొనిపెట్టాను, $100 సంబంధించింది. బట్ ఇప్పుడు ఇక్కడ 94.77 చూపిస్తుంది. అంటే $3.5 తగ్గిపోయింది. అంటే దగ్గర 3.5 కదా సార్, $5.5 తగ్గిపోయింది. ఇది ఏ రోజున దీన్ని మార్చాను అంటే చూడండి సార్, 25 ఫిబ్రవరి మార్చినట్టున్నా, కాదు 25 ఫిబ్రవరి 18 ఫిబ్రవరి కూడా కాదనుకుంటున్నాను. ఎప్పుడు మార్చాను నేను దీన్ని? WLFI ఓకే, 18 ఫిబ్రవరినే మార్చాను. సో పెరుగుతుందనే ఉద్దేశంతో మార్చాను. ఏమైంది? తగ్గింది. అంటే $100 నేను పెట్టాను. అక్కడ ఎంత పెట్టాను? $100 పెట్టాను. ఇప్పుడు $9.5 చూపిస్తుంది. అంటే తగ్గింది. ఇదేంటంటే చూడండి, ఇక్కడ ఈ గ్రాఫ్ చూడండి, ఈ గ్రాఫ్ అనేది పడింది, తగ్గింది. అది ఇంకా ఎప్పుడు పైకి వెళ్తాను చూస్తున్నాను. కాకపోతే నిన్న ఉండే 10.59 ఉండే, ఏంటంటే 0.1059 ఉండే. నాకు అనిపించింది కొంచెం పైకి వెళ్ళొచ్చేమో అనుకున్నాను, బట్ అది మళ్ళీ ఇంకా కిందకి వచ్చింది. $118 సంబంధించిన BNB. ఓకే, అది కాదు సార్, ఏంటి చూపిస్తున్నాను? $118.73 అర్థం కాలే. ఓకే, ఎనివే ఇలా కూడా అంటే ఈ యొక్క పీవీసీ మెటల్ నుంచి వచ్చిన దాన్ని నేను ఇప్పుడు చూడండి, ఎన్నోసార్లు నేను 50 విడ్రాల్ పెడుతున్నాను, 40 విడ్రాల్ పెడుతున్నాను. చిన్న వ్యాలెట్ అనేది తక్కువ, చాలా తక్కువ. చిన్న వ్యాలెట్ అంటే $10 పెట్టేది చాలా తక్కువ. వీటిని నేను అక్కడెక్కడ వాడట్లేదు ఇప్పుడు, ఎందుకంటే విడ్రాల్ సేల్ అవుట్ మాత్రం చేస్తున్నాను. కానీ దాన్ని నాకు డబ్బులు అవసరం ఉన్నా కూడా యూటిలైజ్ చేయట్లేదు, నేను వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు అంటే అది లాస్. నేను ఇప్పుడు వాడితే నేను పెట్టినప్పుడు రేట్ ఎక్కువ, ఇప్పుడు తీసుకున్నప్పుడు రేట్ తక్కువ. అలాగని చెప్పేసి $100 బయటకు తీస్తే $10 వర్త్ మాత్రమే బయటకు వస్తుంది. అలాగని చెప్పేసి ఇక్కడ ఒక లైట్ కైన్ అని చెప్పేసి ఇది కూడా పెట్టడం జరిగింది. $100 పెడితే ఇది కూడా $73, అంటే దగ్గర $27 మైనస్ అయింది. నిన్న కొంచెం పెరిగింది, మళ్ళీ పోతుంది అనుకున్న సమయంలో మళ్ళీ కొంచెం తగ్గుతుంది. ఓకేనా, బిట్ లైట్. సో అలా ఉంటుంది. ఎనీవే నేను వెయిట్ చేసినానికి రెడీ ఉన్నాను కనుక పర్లేదు. అట్లా ఈ విధంగా ఆ యొక్క వచ్చిన యూఐజిటీని, పీవీసీ నుంచి వచ్చిన యూఐజిటీని మరి వృధా చేయకుండా, ఇప్పుడు రేట్ తక్కువ ఉందని చెప్పేసి మరి సేల్ అవుట్ పెట్టుకోకుండా ఉంటే మాత్రం మళ్ళీ ఏమవుతుందో తెలియదు. అంటే మళ్ళీ అయ్యేది ఏముండదు, ఇంకా రేట్ తగ్గితే ఇంకా కూడా తక్కువనే కదా. అది ఆ ఉద్దేశంతో కొన్ని ఏమో తీస్తున్నాను, మళ్ళీ కొన్ని ఫార్మింగ్ తక్కువ ఉంటే ఫార్మింగ్ కూడా చేస్తున్నాను. 10:30 ఓకే, మీరు చేసుకోండి సార్. సో టైం దగ్గరికి వచ్చింది, ఇక
అందుకని చెప్పేసి వీటిని ఏ విధంగా యూటిలైజ్ చేయాలనే ఆ ఉద్దేశంతో కృష్ణయ్యనకు ఒకటి ఉంది, అది కూడా చెక్ చేసి పెట్టున్నానా. చేస్తాను సార్, చెక్ చేసి పెట్టాను. ఒక్క నిమిషం సార్, రిమూవ్ చేయాలి. 1 minute, 1 minute. ఎక్కడ ఉన్నారు మన తెలిసిన సారు? ఓకే, మీట్ అయ్యారు మీరు. ఓకే, సో అట్లా దాన్ని ఎందుకంటే రాంగ్ యూటిలైజ్ చేయకుండా సో మరి మనం పెట్టాము. నాకు తెలుసు, మీ అందరికి తెలుసు, నేను రౌండ్ ఫిగర్ ఎప్పుడు మీకు చెప్పలేదు, కానీ అలా మరి ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అన్నిట్లలో వేల కొద్ది ఫార్మింగ్ చేశాను, వేల కొద్ది టోకెన్ స్టేకింగ్ చేశాను. అలా అని చెప్పేసి అన్ని చేశాను అని చెప్పేసి ఇప్పుడు నేను ఏది చేయను అని ఊరుకుంటే సో ఇంకా కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తున్నానంటే ఎక్కడ దాన్ని ఏ విధంగా నేను యూటిలైజ్ చేయాలా అనే ఉద్దేశంతో, ఇలా దాన్ని ఎక్కడ యూజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మీ వ్యాలెట్లో కూడా ఎక్కువగా ఉంటే ఇదే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఓకేనా, అదే విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకేనా. సో నెక్స్ట్ చెప్పండి సార్. ఇక బీటీసీ 74,000 నుంచి మళ్ళీ 75,000 వరకు దగ్గర చేరడానికి చూస్తుంది. అందుకని వేరే మిగతా కూడా కాయిన్లు కూడా పైకి వెళ్తున్నాయి కొంచెం కొంచెంగా. జాగ్రత్తగా ఉన్న వాళ్ళు ఉంటే, కొనుక్కొని ఉన్న వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా చూసుకోండి. ఎప్పుడు సేల్ చేయాలనేది కూడా తెలియాలి సార్. సో అనుకోకుండా మీకు అందరికి చెప్తున్నాను, కానీ ఏమైందంటే పేపే కొని పెట్టాను, మీకు తెలుసు అందరికీ. బట్ తీసిన తర్వాత అది హై లెవెల్కి వెళ్ళిపోయింది. ఈరోజు నిన్న చూడండి, పేపే నేను కొంత అంటే $15 వచ్చిన వెంటనే తీసేసాను. బట్ అది అలా ఉంచితే దగ్గర $35 వరకు వస్తుండే. ఇంత పెద్దగా నిన్న క్యాండిల్ చూడండి సార్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది నిన్నటి క్యాండిల్ పేపే. మీ అందరికి తెలిసి నేను 3 to 85 పెట్టాను. ఎప్పుడు పెట్టాను? అది 366 ఉంది కదా సార్, 3 to 85 పెడితే అది 413కి వెళ్ళింది సార్, 412కి వెళ్ళింది, 412 వరకు వెళ్ళింది. బట్ నేనేం చేశాను, 380కి రాగానే తీసేసాను. భయపడ్డాను, మేబీ మళ్ళీ పడిపోతే నాకు వచ్చిన అసెట్ లాస్ అవుద్ది కదా. ఫ్యూచర్లో కానీ నేను పెట్టింది ఏది స్పాట్లో పెట్టాను, వచ్చిన అసెట్ పోద్ది అని చెప్పేసి నేను ఏం చేశాను, 380లో తీసేసాను. బట్ అది 412 వరకు వెళ్ళింది సార్, 412 వరకు వెళ్ళింది. ఓకే, అది జరుగుతుంది సార్, అట్లా మామూలే. అందుకని చెప్పి నేను ఏమంటాను కదా సార్, క్రిప్టో నాకు జీరో నాలెడ్జ్ అని చెప్పి. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక వాళ్ళు అనుకుంటారు వీడికి ఏం తెలియదు చెప్తా ఉన్నాడు అనుకుంటారు. బట్ అయినా కూడా బెటర్ అని నేను అనుకుంటాను, నాకు నేనుగా. ఓకేనా. ఓకే, సో టైం కూడా అయింది, మరి స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. టైం అయింది, మరి నేను లేట్గా వచ్చాను కనుక మీకు ఇప్పటిదాకా కూడా ఉంచాను మీటింగ్, లేకపోతే ఇంకా 20 నిమిషాల ముందే మనం క్లోజ్ చేసుకుంటామన్న విషయం తెలుసే కదా. ఓకేనా. సో థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. వచ్చిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు 9:40 నిమిషాలకి మళ్ళీ మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ. అంతవరకు జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా సార్. పీయూష్ మెట్టా, థ్యాంక్ యూ సార్. జై పీయూష్ రాజేష్ మెట్టా. సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పశ్చిమ సార్, థ్యాంక్ యూ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సార్. జై పీయూష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.